అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి భర్త హక్కులకు సంబంధించిన హదీసులు. యజీద్ కుమార్తె అస్మా ఇలా ఉల్లేఖించారు: నేనొకసారి నా సమవయస్కులైన అమ్మాయిలతో కలిసి కూర్చుని ఉండగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అటుగా వెళ్లారు. ఆయన మాకు సలాం చేసి ఉపదేశించారు: మంచిగా ప్రవర్తించే భర్తల పట్ల కృతజ్ఞతతో మెలగకండి. మీలో ఎవరైనా తమ తల్లిదండ్రుల ఇంట చాలా కాలం వరకు కూర్చుండిపోవచ్చు. తరువాత దైవం ఆమెకు పతిని ప్రసాదిస్తాడు. అతని వల్ల ఆమెకు సంతానం కూడా కలుగుతుంది. ఆ తరువాత ఎప్పుడైనా మాటల సందర్భాన ఏదో మాటపై మాట పెరిగి అతనితో వాదులాడుతుంది ఆమె. అప్పుడు కోపావేశంలో ఆమె అతనితో, నీ వల్ల నేను ఏ సుఖానికి నోచుకోలేదు, నా కోసం మేలైనదేది నీవు చెయ్యలేదు అని కూడా అంటుంది. స్త్రీలు సాధారణంగా ఎంత బాగుపడినా కృతజ్ఞతా ధోరణికి లోనయ్యే ఆస్కారం ఉంటుంది. ఈ హదీసులో మహాప్రవక్త స్త్రీ జీవితంలో ఆమె పట్ల దైవం చూపే కరుణానుగ్రహాల్ని ఎత్తి చూపెడుతూ ఈ దురలవాటుకు దర్పణం పట్టి చూపారు. స్త్రీలు అబలలవటం చేతను, సున్నిత మనస్కులవటం చేతను చిటిగడు బాధ కలిగినా పుట్టెడు వ్యవధ వ్యక్తపరుస్తారు. గతంలోని సుఖాల్ని మర్చిపోతారు. స్త్రీలు ఈ దురలవాటుకు లోనవ్వకూడదని ఇందులో బోధించబడింది. హజరత్ సౌబాన్ రజియల్లాహు ఉల్లేఖనం: మేము దైవ ప్రవక్తతో పాటు ఒకసారి ప్రయాణం చేస్తూ ఉండగా ఎవరైతే బంగారు వెండిని కూడబెడతారో, దాన్ని దైవ మార్గంలో ఖర్చు పెట్టారో వారిని ఆ ప్రళయం దినం లభించే బాధాకరమైన శిక్షణ గురించి హెచ్చరించండి అనే ఆయత్ అవతరించింది. అప్పుడు కొందరు సహచరులు, ఇది వెండి బంగారు కూడబెట్టడానికి గురించి అవతరించింది, దీనివల్ల వీటిని కూడా కూడబెట్టడం అవాంఛనీయమని తెలిసింది, అయితే ఏ సంపద సిరి రూపంలో శుభకరమవుతుందో తెలిస్తే దాన్నే కూడబెట్టేవాళ్ళం అని చెప్పుకున్నారు. అప్పుడు ఆయన ఇలా బోధించారు: అన్నిటికంటే శ్రేష్టమైనది దైవనామ సంస్మరణ చేసే జిహ్వా, దైవ కృతజ్ఞతతో నిండిన గుండె, ధర్మపదంలో పతికి తోడ్పడే సుగుణవతి అయిన సతి. ఈ హదీసులో ప్రస్తావించబడిన ఆయత్ దివ్య ఖురాన్లోని 9వ సూర తౌబాలోని 345వ ఆయత్. ఈ హదీసు ద్వారా తెలిసేదేమంటే, అల్లాహ్ నామ సంస్మరణ నోటితో చేయటం అవసరం, అయితే కృతజ్ఞతాభావంతో చెయ్యబడే సంస్మరణే వాంఛనీయం. ఇంకా ధర్మపరాయణుడైన తన భర్తకు ఎదురయ్యే కష్టనష్టాల్లో ఓనిమితో సహకరించి ధర్మపదాన పురోగమించటంలో అతనికి తోడుగా అండగా నిలుస్తూ అతని దారికి అడ్డంకులు సృష్టించని భార్య వాస్తవానికి అల్లాహ్ అనుగ్రహించిన అపూర్వమైన కానుక. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: మీలో ప్రతి వ్యక్తి బాధ్యతాయుతుడైన సంరక్షకుడే. మీ సంరక్షణలో ఉండే వారిని గురించి మీలో ప్రతి వ్యక్తిని ప్రశ్నించడం జరుగుతుంది. పాలకుడు పాలిత ప్రజల సంరక్షకుడు, పురుషుడు తన ఇంటి వారికి సంరక్షకుడు, స్త్రీ తన పతి గృహానికి అతని పిల్లలకు సంరక్షకురాలు, సేవకుడు తన యజమాని ఆస్తికి సంరక్షకుడు. అంటే మీలో ప్రతి ఒక్కడూ సంరక్షకుడే, బాధ్యుడే. మీ సంరక్షణలో ఉన్న వారి పట్ల మీలో ప్రతి ఒక్కరిని అడగటం జరుగుతుంది. ఈ హదీసు ప్రకారం సమాజంలో ప్రతి వ్యక్తి అతడు ఏ స్థితిలో ఉన్నా ఏదో ఒక విధంగా ఎవరికో ఒకరికి బాధ్యుడు, ఇతరుల పట్ల జవాబుదారు అని తెలుస్తుంది. ఇందులో ప్రస్తుతం స్త్రీ తన భర్త ఇంటికి, అతని సంతానానికి సంరక్షకురాలు అనే భావం గమనించదగ్గది. దీని ద్వారా తెలిసే ఒక విషయం ఏమంటే, భర్తపై తన భార్యకు కేవలం అన్నపానీయాలు సమకూర్చే బాధ్యతే కాక ఆమె ధార్మిక స్థితిని, నైతికతను పరిరక్షించే భారం కూడా ఉంది. అయితే భార్య బాధ్యత రెండింతలు. ఆమె తన భర్త ఇంటిపై, సామాగ్రిపై నిఘా ఉంచటమే కాక అతని సంతానాన్ని సుశిక్షితులుగా చేసే ప్రత్యేక బాధ్యత కూడా ఆమెపై ఉంది. ఎందుకంటే భర్త జీవనోపాధి సముపార్జనలో తరచుగా ఇంటి బయటే ఉంటాడు. పిల్లలు తమ తల్లికే బాగా అలవాటై ఉంటారు. అందువల్ల పిల్లల పోషణ, బాగోగులు విచారించడంతో పాటు వారి సంరక్షణ, వారికి విద్యాబుద్ధులు చెప్పే ద్విగుణ బాధ్యత వాళ్ళ తల్లిపై పడుతుంది.
సంతానం పట్ల తల్లిదండ్రుల బాధ్యతలు. తండ్రి తన సంతానానికి బహుకరించే వాటన్నిటిలో శ్రేష్టమైన కానుక ఉత్తమమైన చదువు సంస్కారాలే అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. తల్లిదండ్రులు తమ సంతానానికి ఎన్నో కానుకలు బహుకరిస్తారు. ఆస్తిపాస్తులు, డబ్బు, దస్కం, పదవి, హోదాలు, సమాజంలో స్థానం ఇత్యాది ఎన్నో భౌతిక విశేషాలు సంతానానికి తల్లిదండ్రుల ద్వారా లభిస్తాయి. అయితే మహాప్రవక్త బోధన వల్ల తెలిసేది ఏమంటే ఉత్తమ విద్యాబుద్ధులు సంస్కారవంతమైన నడవడే అసలు విలువైన కానుక. ఎందుకంటే సుగుణాలు, సత్సంస్కారాలు లేకపోతే ఆస్తి, ధనం, స్థానం అన్నీ ఎంతో కాలం మనలేవు. గొప్ప ధన సంపదలు లేకపోయినా విద్య, సంస్కారం, సత్ప్రవర్తన లాంటి సంపదలే ఈ విహపర లోకాల్లో సమస్తాన్ని సముపార్జించి పెడతాయని తెలుస్తుంది.